అయ్యగారి వీరభద్రరావు గారి సితాబ్ ఖాన్ అనే సీతాపతి రాజు చరిత్ర 4వ భాగం 10/1/26. ఏకశిలా నగర కైఫియత్ పై 2 కైఫియత్తుల్లో విరుద్ధ కథనం ఒకటి కనపడుతోంది. ఈ కైఫియత్ సితాబ్ ఖాన్ హిందూ ద్వేషిగా, కాకతీయ ద్వేషిగా చెబుతోంది. దీని ప్రకారం సితాబ్ ఖాన్ చతుర్ముఖ దేవాలయం, 1000 స్తంభాల గుడి, కాకతీయులు నిర్మించిన ఇతర దేవ మందిరాలు నాశనం చేశాడు. ఆయా ఆలయాల రాళ్లతో ప్రతాపరుద్రుడు అసంపూర్తిగా విడిచిన దాని కోటను పూర్తిగా కట్ట. పరుసవేది శంభులింగ దేవాలయం పశ్చిమంలో కోనేరు, దక్షిణానికి స్వోపయోగం వరకు గొప్ప సౌధాన్ని నిర్మించారు. దాని పేరు ఖాన్ మహల్. సితాబ్ ఖాన్ వెంబడి కొందరు రత్నకంబళ్ళు నేసేవాళ్ళు ఉత్తరం నుండి వచ్చి ఆయా శిలా మార్గంలో అతని వద్దనే ఉండిపోయారు. సరికొండ కైఫియత్తులో కూడా సితాబ్ ఖాన్ గురించి వివరించి చెప్తారు. ఈ సరికొండ కైఫియత్తు లక్ష్మణరావు గారి, డాక్టర్ శ్రీరానంద శాస్త్రి గారి యొక్క దృష్టికి తగిలినట్టుగా ఉండదు. ఇద్దరి ప్రాక చరిత్రాంశాలు ముఖ్యంగా ముందుమల వంశం వారి పతందారి ఏర్పాటుకు సంబంధించి ఉన్నది. అంతగా చారిత్రక విలువ కలిదిగా తారీఖుల్లో పొరపాట్లు గలవు. ఇది పూర్వ భూఘట్టాలు అనుసరించి 1906 ప్రాంతంలో వ్రాయబడి ఈ వ్రాత ప్రతి లక్ష్మణరాయ పరిశోధక మండలి కార్యస్థానంలో. ఈ కైఫియత్తులో ఇలా ఉంది. సితాబ్ ఖాన్ అనేక తురక వంశం వారు ఈ దేశంలో 74 దుర్గాల రాజ్యాల సంవత్సర 70 సంవత్సరాలు శాలివాహన శక వర్షాలు 18, 13, 50 మొదలుకొని శాలివాహన శక పరాలైనటువంటి క్రీస్తు శకం 1428 నుంచి 98 వరకు. ఆంధ్ర కావ్య చరిగొండ ధర్మన్న ప్రణీతమైన చిత్ర భారతం సితాబ్ ఖానుడి యొక్క గూర్చి ఎక్కువగా చెబుతుంది. ఈ తెలుగు కావ్యం యనుమలపల్లి పెద్దనామాచ్యుని ఎంపిక మీద ఇవ్వబడి అంకితం. పెద్దనామాచ్యుడు సితాబ్ ఖాన్కు మంత్రిగా ఊరుగంటిలో ఉన్న కనుక ఇందులోని కథనం సమకాలిక. ఈ పెద్దనామాచ్యుడు ఈ మంత్రి మాట్లాడాడు ఎమ్మపల్లి పెద్దనామాచ్యుడు కావున వీరిద్దరూ వేర్వేరు పురుషులు. చరిగొండ ధర్మంద కవి 16వ శతాబ్దం యొక్క అంతములోనూ 15వ శతాబ్దం ఉండి ఉండటానికి వస్తారైతే దూరం నుంచి రావాలిగా అనుకుంటున్నాను. వేరే శనంగా రాసి ఉన్నారు. కనుక్కొని గుర్తు చేసి చెప్పు. 14వ శతాబ్ద ప్రారంభం. ఫోన్ నెంబర్ ఇచ్చారుగా, ఎత్తట్లేదా? వస్తుంటారేమో చూసుకో మరి. శైభవ దశ అక్కడ బోర్డు అవి ఉన్నాయా అడుగు. అక్కడ బోర్డు అది ఉందా?
మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది, దయచేసి తరువాత ప్రయత్నించండి. आपके द्वारा डायल किया गया नंबर अभी व्यस्त है, कृपया कुछ. హీరానంద శాస్త్రి రాశారు. కానీ అతడు అవసరాల పెద్దనామాచ్యుడు, ఈ మంత్రి ఎమ్మలపల్లి పెద్దనామాచ్యుడు కనుక వీళ్ళిద్దరూ వేరు వేరు వాడు. చరికొండ ధర్మండ కవి 14వ శతాబ్దం 16వ శతాబ్దం యొక్క చివరిలో 17వ శతాబ్దం మొదట్లో ఉండినట్లుగా సందేహం లేదని వీరేశలింగం గారు రాశారు. కానీ 16వ శతాబ్ద ప్రారంభంలో చిత్తాబు ఖాన్ వైభవ దశ అప్పటి వాడై ఉండి ఉంటాడు ఈ కవి. ఈ కాలంలో సితాబు ఖాన్ ప్రభ దుర్నిరీక్షమాణ తేజో విరాజితమై వెలుగుతుండే. చిత్ర భారతంలో ఈ చిత్తాబు ఖాను ఎలా ప్రశంసింపబడ్డాడో చూద్దాం. వావిళ్ళ వారి ప్రతి నుండి ఈ పద్యాలు. అక్షయక్ష్మాధార దక్షిణ దక్షిణ భుజా కౌక్షేయక ఛత్ర రక్షితం కూటకోటీకాంత కుంభప్రభా మండితాంభోజాప్త మండలం గంధ సింధుర దాన గంధాంధనుత్తమ పుష్పంధయ ఝంకార బంధురం విశ్వంభరానస్తరైశ్వర్య ప్రదాస్వరత్నవ్రాత శాశ్వతం సంతతోత్సవతోషిత శంభులింగ నమ్ముఖేందు శంభులింగ సమ్ముఖేందు శివానంద చారు మంటపం వస్థలీ నృత్య దంగనాపాదరణిత నూపురంబగు ఏకశిలాపురంబు చదివేడి వెలుగులై కలువదమ్ముల నేరు కలుదోయి నేప్రద్దు గరుణ మేలైన తామర మేడ నాడెడు కన్య ఇరువైప ఉరము వెంపంది వెరప తొలుసూలు బాపనదర నింపుతో కన్న పొక్కిలి పురిటారి పువ్వు 16 వన్నెల పసిమి చూపెడు వింత సరిగ దుప్పటి మేన చౌకడి ప్రా చదువు గుంపు మ్రోతలు పరిఢవిల్ల మేటి జమగములవాడు. ప్రాసదువులు అంటే వేద మిన్నేటి పుట్టి నిల్లైన అడుగుల పొల్చి ఎప్పుడు సంతసంబున వెలయు పాంచాలి విభుడు ఆ జగన్నాథ పరమ దయాత్తమధ్యమ క్షమామండలుడు భీమ ప్రతాప ఖండ పరసుండు వైభవాఖండరుడు భోగి వంశాబ్ది చంద్రుండు భూరిబడు అనువత్సరంబు బ్రాహ్మణులకు గోసహస్రముడిచ్చు నృగ నగేశ్వరుడు గంధుల కెలగ పాకాల శర్వారి చెరువులు నిలుపు సగరుని కరుడి దివ్య ప్రతాపుడై దిగ్విజయంబు కావించు మాంధ్రాత్ భూ విభుని దేవ భూదేవతార్థి శ్రేణి కగ్రహారముడి భార్గవరాముపై ఇందుశేఖర పదార బింద యుగళ భావనాపరుడు అంగన పంచబాండుడు అతుల ధైర్యాభిభూత హిమాచలుడు మానవ భూపాల చిత్తాంబు భావ ఘనీభవ. ఈ పద్య ద్వితీయ పాదంలో పాకాల చెరువు పేరు. తటాక నిర్మాణంలో సితాబు ఖానుకు సంబంధం కలగటం ఉందంట గ్లిమ్సన్ ది నిజామ్స్ డొమినియన్స్ అనే గ్రంథంలో కథానికి సాక్ష్యమిస్తుంది. కనుక ఈ గ్రంథాన్ని బట్టి సితాబు ఖాన్కు ఒక స్వప్నం వచ్చిందట. ఆ కళలో ప్రతాపరుద్ర గజపతి పాకాల చెరువులో విశేషం నిక్షేపం పాతిపెట్టబడిన చోటు చూపించాడు. అంటే అతని సంపదంతా. సితాబు ఖాన్ దాని కలిగిన సీసంతో రాతి పలకను బంధించి చెరువు కట్టలోని గండ్లను బాగు చేయించడానికి ఉపయోగం. ఈ ప్రతాపరుద్ర గజపతి అనేవాడు కాకతీయ వంశ ప్రతాపరుద్రుడే కానీ కళింగ ప్రతాపరుద్రుడు కాడని డాక్టర్ హీరానంద శాస్త్రి అభిప్రాయం సరైందే అంట. సర్వం సహా సంరక్షణ క్రియా చాతుర్య సప్తమ చక్రవర్తి హరిదంత కరిదంత హరిరాజ కురరాజ సారకా నిర్మలోదారకీర్తి దుర్వార పరిపంధి గర్వ గాఢాంధకార ఛటాకరణ మత్పాండవ హేమ భూధేను గంధేభ ఘోటక దాన ధారాకృతాంభూ విధానపు ఆతడిందు పొందులాట కన్నలాట తోట దూట కరహాట పాండ్య పానాట
చోళ మలయాళ రాజ సంస్తూయమ మానధనుడైన చిత్తాంబు కాను విధి. ఆ రాజేంద్ర శిఖావతంస నిజ బాహాయత్త విశ్వంభరాధౌరేయుణ్ విరోధి మంత్రి ముఖ ముద్రా దక్షుణ్ అద్యుద్దయ పారీణుడ్ పటీర తారక సుధా పాండింధవ శ్రీ యశోహారుణ్ ఎమ్మనపల్లి మాధవ విభు పెద్దామాచ్యుడు లాసి ధర్మనాహ్వాయు సత్కవితాధురి దాంత్ శతలేఖిని సురత్రాణ బిరుత్ కలిత్ అనువేట్క పిలిపించి గారవించి తేరియగు చిల్క నిత్తని ఆనతి విచిత్రగతిని అలంకార సరణి మీర రసములు దిప్పిది మెత్తురల తెలుగు గావింపు నా పేర ననగసు కవి కీరు ధీరు అరుదండగా చిత్ర భారత అని ఆనతి కర్పూర తాంబూలంబుల తోడ కూడా జాంబూనదాంబర సంకుల మృగమద గంధసారంబుడు దొరహత్తులుగా రసై అరుచు భుజబల భీమ ప్రతిగండ భైరవ ఇరవత్తు గండ గోవాళ గండ భేరండ. గండద గండ భేరుండ మందలీక మృగ భేంతెగార సమర రాహుత్తరాయ సంగ్రామ ధనుంజయ కోదండ విద్యా పాండిత్య రఘురామ అపరిమిత భూదాన పరశురామ నిరంతర భోగ సుత్రామ అష్ట దిగ్రాజ మనోభయంకర దుష్టలాంకుశ లారూసరి గజాంకుశ 27 దండియల నాయకర తలరుండ గండ ಹುಲ್ಲು ಕಟ್ಟು ಮಂಡಲೀಕರ ಗಂಡ ಬಿರುದ ಗಂಡ ಸರ್ವ ಬಿರುವದ ಕೊವರ ವೇಶ್ಯಾಭುಜಂಗ ಅನವರತ ಕನಕ ಕರ್ಪೂರ ದಾನ ಧಾರಾ ಪ್ರವಾಹಾಜ್ಯನೇಕ ಬಿರುದ ಪ್ರಶಸ್ತ ಮಧ್ಯಮ ಮಂಡಲಾಧೀಶ್ವರ ಭೋಗಿ ವಂಶಯ ಪಾರಾವಾರ ರಕಾ ಸುಧಾಕರ ಶ್ರೀ ಚಿತ್ತಾಂಬುಖಾನ ಮಹೇಂದ್ರ ಮಹೀಮಹೇಂದ್ರ ದಕ್ಷಿಣ ಬಾಹು ಪರಿಧ ವಿಶ್ವಂಭರಾಧಾರ ಧೌರೆ ఇడు అగు అమ్మంత్రి మణి అది పీఠికలో 25 ఏలించే బలిచేత హిమధరాధర చేత పర్యంతము ఏ మేదినీపతు నెల పాలించే నిజ బుద్ధి బలము చే అజ్ఞావశంబుడై చలగు దేశంబుడ కూలించే సంగరక్షోణి బాహాసిచే దప్పితారాజి జాతంబుల దూలించే ఈగిచే దుర్వార బుధురన్ యాచక్ర వ్రాత వైజన్యంబుల మించ్ చిత్తాంబుఖాన భూమిధరేంద్ర సకల సామ్రాజ్య లక్ష్మీ విశారదుడు భాగ్య సంపన్నుడు ఎమ్మనపల్లి మాదమంత్రి శేఖరుడు పెద్దనామాచ్యుడు అని ఈ పెద్దనామాచ్యుడి పెద్ద తమ్ముడు సింగమంత్రికి చిత్తాంబుఖానుకు సంబంధం ఉంది. సింగమంత్రి దుర్గా అధిపతిగా ఉంది. తన ప్రతాపాగ్ని శాస్త్ర సమితిని నేర్చి భూమీంద్రంబు పటంబు పెట్టి తన శాంతి కాంతి చంద్రిక జననేత్ర కువలయంబుల నేర్చి మరు ముఖాంబుజములు ముడుగా తన దాన మేఘమట్టిగయక దాత కావడికి ప్రోచి చంద్రమండలము పొదు తలరు చిత్తాంబుఖాన దయత్త హేమ శ్యామరాందోళికార్జున ఛత్రభీతి కాకర రండ కలాచి భృంగారకారి రాజచిహ్నాంచి దండు సింగరాజు భువిని. పెద్దనామాత్యుడి 2వ తమ్ముడు తిరుమలై ఓరిగంటులో పంచాలేశ్వర ఆలయాన్ని కట్టారు. అలము ప్రావుడై మాడులుడు సింహామాద్యము చెండుతా నెలయూరం రజితార్చనంబుగతి లక్ష్మీశాలయం బద్ధి నిస్వర భక్తి విరసిల్లబరి పంచాలీశ్వర ప్రాంగణ స్థలి గట్టించే సువర్ణ కుంభ నివరచ్చౌరంబు ఒర్గంటిలో శితాబుఖాను సంప్రోక్షణ చేసి పాండాలీశ్వరమున్మతి పంచాలీశ్వరమిది. రోగికుల
సద్బ్రాహ్మకుండ ప్రజిజ్ఞ అని పెద్దనామ శ్రీ లక్ష్మీశ్వర పాద భక్తి వితతా చిత్తాంబుతా క్షమా వాలాగ్రేసర సత్కృపాకలిత దివ్య ద్వీతికా పేతికాందోళీ ఛత్ర కళాధికా మణిగణ నూనాంకచేతో భవ ప్రాళేయాంసు యయంత రూపదిపు రిప్ వీరవ్రాత సంహారక. వావిళ్ళవాడు ప్రకటించిన ఈ చిత్ర భారత ప్రతిలో చిత్తాంబు ఖాన్ అనే పైపద్యంలో ముద్రితమే. 14 ఉదాహరణలో చిత్తాంబు ఖాన్ అని ముద్రింపారు. వీరేశలింగం గారు ప్రకటించిన ప్రతిలో సరిశుద్ధంగా ముద్రా ప్రమాదాలు సవరి పునర్ముద్రం చేయబడింది. వీరేశలింగం గారు తమ ప్రకటించిన ప్రతిలో మాన ధూనాన చిత్తాబ్జకారుడతులను బుద్ధి అంటే వీరేశలింగం గారి పాదం ప్రకారం ఈ నాయకుడి పేరు చిత్తాబ్జఖానుడు. చిత్తాబు ఖానుడనే పేరు విచిత్రంగా ముసల్మానులకు నామధేయంగా ఉండటం చరిత్రాధారాలు తెలియ పరిష్కర్తలు తగిన గజిబిజి నీది. ఈ విషయాన్ని గురించి లక్ష్మణరావు గారు శివతత్వసార పీఠికలో 1921లో ఇరారు. వీరేశలింగం పంతులు గారు ఈ గ్రంథాన్ని ప్రకటించిన సమయంలో చిత్తాబఖానుడనే వాడొకడు కలడని వారికి తెలియదు. వారికే కాదు ఇతర చరిత్రకారులకు కూడా బాగా తెలియదనే చెప్పదు. అంతేకాక పద్యంలోని సందర్భం చూడగా అక్కడ వర్ణింపబడిన రాజు హిందువుగా కనపడుతుంది, కానీ త్వరకవాడిగా కాదు. ఇప్పటికి ఈతడు హిందువా మహమ్మదీయుడా అనే మాట స్పష్టంగా తేల. కనుక వీరేశలింగం గారి చిత్తాబఖాన్ శబ్దాన్ని చిత్తాబ్జఖానుడిగా దిద్ది ప్రకటి. దీనివల్ల ఏమైంది? చిత్తాబఖానుడనే ఒక త్వరకనవాబు హిందూ దేవాలయాలకు దాన ధర్మాలు చేసేవాడు, మానుడనే తండ్రి గలవాడుగా ఉన్నాడని తెలియటానికి 30 సంవత్సరాలు పట్టి ఓరుగల్లులో ఉన్న పెద్ద శాసనం ప్రతి ఒక్కటి నేను ఈ మధ్యనే చూడటం తటస్థించినందు ఈ చిత్తాబఖానుడు బయటపడ్డా. అంతకు పూర్వం తురుష్కుల చేత పాడు చేయబడిన పంచాలీ దేవాలయాన్ని పంచాలీశ్వర దేవాలయ ఇతడు మరలా బాగు చేయించాడని తెలుసు. కనుక అద్దంకి గంగాధర కవి రచించిన సపతీ సంవరణోపాఖ్యానంలో చిత్తాబఖానుడు ఉదంతం సూచితమై. ఈ కావ్యం గోల్కొండ నవాబైన ఇబ్రహీం మల్కే భరాముకి కృతి ఇవ్వబడి ఈ మల్కే భరాముడు ఇబ్రహీం కుతుబ్ షాహా అనే పేరుతో 1550 నుంచి 1580 వరకు గోల్కొండను పాలించారు. ఇతడు కూలీ కుతుబ్ షాహా కుమారుడు. ఆ కూలీ కుతుబ్ షా 1512 నుండి 1543 దాకా పాలించారు. ఈ కావ్యంలో కంపమంది చిత్తాబఖానుడు గౌతమి తటిని లంఘించి పోగుటను బట్టే అని ఉండటం చేత పితా చిత్తాబఖాన్ ఇబ్రహీం కుతుబ్ షాహు సహమతాజుడు. చిత్తాబఖాను గోదావరి దాటి పారిపోవడం కులీ కుతుబ్ షా నిజనామధేయ గజపతుల మధ్య జరిగిన పూర్వోక్త సంధిని సూచిస్తూ డాక్టర్ హీరానంద శాస్త్రి గారు అలా అభిప్రాయం. కుమార భోజ్యం ప్రణీతమైన కృష్ణరాయ విజయంలో చిత్తాబఖాను ప్రశంస ఉంది. ఈ కావ్యకర్త వెంకటరాయామాత్యుడని నామం కూడా కృష్ణదేవరాల వారు పూర్వ దిగ్విజయ యాత్రకు బయలుదేరి కందుకూరు, కొండవీటి, కొండపల్లి, వినుకొండ మొదలైన కోటలు జయోత్సాహంలో మించి గజపతి ఉన్న దేశానికి గమకంబుక తమకంబుల మీరం దండదించారు. ఆ దండయాత్రలు రాజల వారికి చిత్తాబఖానుతో సంగరం తటస్థించి చిత్తాబఖాన్ ఊడిపోయారు. ఈ కథా భాగాన్ని కుమార దూర్జటి ఇలావని ఆ వీర నృసింహ ధరిత్రి వరనందను రణదతి పుడేరీ భారము వెలక నడిచిన దేవతను దింప గజపతిని గెలుచుటకై తనుడో చిత్తాబఖానుడను వాడు ధనాధరంత
ఆంతర సీమన్ కనుమలలో 60,000 మన సాంగ్యధరులు తెలంగ కలకమొనచ్చన్ 4 దిక్కులంగవి పట్టడివిందెరించి అచ్చమూపాడి గణంగ బల్లెముల బాణముల మెరుగీర గుంపుల రాల తుపాకుల బలు పిరంగుల భంగములంద చేసి గగ్గోలు పడం గడిగి ఎలగోలు బలంబు చలం దదర్ప అంగల నెనంగ రంగ త్వరగింద పుర విధూరిత నింగి చలక కళింగ ధరాంగణమున నిలిచే రాయుడు అద్భుతమతి చితాబుకాణం గళింది చిత్తు నార్చనే పచ్చింగదాముఖర్బుదంబు మీర శీఘ్రమీ గజాపురి పితాంతకీర్తి ధాత్రిలోన నిందగంచదన్మన ప్రతాపధీరి దిగంత భాగము విరాజిలన్ అంది చితాబుకాను 60,000 సూర్యుడితో రాయల్ని ఎదిరించారు. వాని దాడి కలింది చిచ్చుగా ఉండే బాగా. ఈ చిత్తును ఆర్చడానికి కష్టమైన కార్యం కనుకనే ఈ జయం రాయలకు చాలా సంతోషం చేకూరు. చిత్తును ఆర్చనే వచ్చింగదా అని రాయల వారు దీర్ఘ విశ్వాసాన్ని వదిలి అమ్మయ్య. ఈ సంఘటన 1516 మధ్యలో జరిగి విశ్వనాథ రాయని స్థానాపతి రచించిన రాయవాచకం కూడా ఈ విషయాల్లో చెప్పారు. రాయవాచకం విశ్వనాథరాయని స్థానాపతి రచించిన గ్రంథం. ఇందులో 34, 94, 95 పేజీలో చిత్తాపకాన్ని గురించి ప్రసక్తి ఇలా ఉంది. రాయల వారు కదలిపోగా గజపతి వారి కనుమల నడుమ కొయ్యేటం చితాబుకానటనేవాడు 60,000 సింగాడి రౌతుల తోడ కనుమ మార్గంలో పొయ్యి రౌతు రాణువ మీద చిత్తవాన కురిసిన రీతిగా అంబులను కురియింపగా అంబుల నుండి తప్పించుకున్నవాడు ఆ అంబులకు ఎదురై నిలిచినవాడు ముందు ఎరగక తెలియక నిలిచినవాడు అదాడ దిగ్భ్రమపడి ఉన్నవాడు ఈ రీతిని ఉండగా చితాబుకానునికి ఎదురు లేదు కనుక జగడం శ్రేయంగా అసమాన కర్ణాటకకై జీతం రౌతులు చితాబుకానికి పెడతల పోటుగా ఇరుపార్శ్వాల కవాల పొడుగనని చితాబుకానుని వెనక దిక్కుకై వచ్చి సింగానుల చేత ఉన్న ఖడ్గాల చేతనున్న బరికీల చేతను వేటారు తొరకడ్గలక నరకగా చితాబుకానుడి తెగ కనుమలలో నిలవకుండా విరిగా పారగా వెంబడించి తరుముకపోయి వారికి దుర్గం ఒక చోట తిరుగా వచ్చి కనుక అప్పుడు చిత్రాబుకానుడి తెగలు 23,000 స్తోమతమును 4,000 గుర్రాలను అథాభుగై ఉన్నాయి. మడిసి అటు తర్వాత సమదళం అత్యంత మన్ను ముద్దర కదిలిపోయి కృష్ణదేవరాయలు కళంగ దేశంపై దండెత్తింది 1516 మధ్యలో. కనుక ఈ సంఘటన ఆ కాలానికి చెందింది.